అక్కడి నుంచి హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కుశల్ మార్ట్. సో ప్రెజెంట్ మీరు చూస్తున్నారు కదా, రేసింగ్ ర్యాలీ బ్రాండ్ది క్లైంబింగ్ బీస్ట్ 1/10 ఆర్సీ హాబీ గ్రేడ్ కారు. సో ప్రెజెంట్ అయితే మనం చైనా నుంచి అయితే ఇది ఇంపోర్ట్ చేసాం. సో ఆల్రెడీ మనం మన కుశల్ మార్ట్లో ఇది సేల్ చేస్తున్నాం. ఇది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది. ప్రీ బుకింగ్ అండి, ఓన్లీ ప్రీ బుకింగ్ మాత్రమే. సో మీకు ఎలా అంటే ప్రీ బుకింగ్ ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియల్గా థార్ కార్స్ కానీ లేకపోతే మహేంద్ర ఎక్స్యూవీ 700 కానీ కొంచెం బ్రాండెడ్ కార్స్ మీరు నిజంగా బుక్ చేసుకోవాలంటే వెయిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ థార్ రాక్స్కి 1.5 year వెయిట్ చేశారు చాలామంది. రియల్ కార్ గురించి మాట్లాడతాం. సో ఇది అలాగే ప్రీ బుకింగ్. సో మన ఇండియా కాదు కాబట్టి, చైనా ఇంపోర్టెడ్ కాబట్టి ఆర్సీ హాబీ గ్రేడ్. సో మనం అక్కడి నుంచి తెప్పిస్తాం. లేదు మీరు బయట ఆలీబాబా కానీ కొన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయి, దాని నుంచి మీరు తెప్పించుకోవాలన్నా కూడా సో మ్యాక్సిమం 20 to 25 days వెయిట్ చేయాలి. సో మనం అయితే 25 days 30 days చెప్తున్నాం. సో ఇదంతా మనదే రెస్పాన్సిబిలిటీ. ఇన్ కేస్ తర్వాత ఏమైనా సర్వీస్ ఇష్యూస్ వచ్చినా కూడా మనం రెస్పాన్సిబిలిటీ చేస్తాం. సో ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియాలో మనమే ఫస్ట్ టైం తెప్పించాం. సో కుశల్ మార్ట్లో అయితే డెలివరీ ఉంది. ఆల్ ఓవర్ ఇండియా మనం సేల్ చేస్తున్నాం. ఓన్లీ ప్రీ బుకింగ్. మీకు ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ నా నెంబర్కి అయితే కాల్ చేయండి. ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది. లేదు స్టోర్కి వచ్చి తీసుకోండి. ప్రెజెంట్ అయితే స్టాక్ అయిపోయింది. ఓన్లీ ప్రీ బుకింగ్ ఆర్డర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను లాంగ్ వీడియో, ఇది అన్బాక్సింగ్ వీడియో చేస్తాను. ఆఫ్ రోడ్లో ఎలా వెహికల్ వర్క్ చేస్తుంది, మొత్తం ఇందులో ఏముంటాయి, సో ఏం వచ్చింది, దీని సైజ్ ఎంత, దీని ఫెసిలిటీస్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి, ప్రతిదీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ చూసుకుందాం. బాక్స్ చూసుకుంటే కనుక దగ్గర బాక్స్ 2.4 GHz టెక్నాలజీ. సో స్కేల్ 1/10, 4WD అంటే 4-wheel డ్రైవ్ అండి. సో RTR రెడీ టు టర్న్. సో బాల్ బేరింగ్స్ ఉంటాయి, ఇవన్నీ సస్పెన్షన్స్ ఉంటాయి. ఓకే, ఇది ఓవర్ సైజ్డ్ టైర్స్ ఓవర్ సైజ్ ఉంటాయి. సో ఇవన్నీ మాట. సో ఇక్కడ మోడల్ వచ్చేసి IPX4 15 km/h. ఛార్జింగ్ వచ్చేసి మీకు 20 minutes 25 minutes అయితే వస్తుంది. సో రిమోట్ చూడండి, రిమోట్ అయితే ఇలా వస్తుంది రిమోట్ మీకు. ఓకే, సో ప్రజెంట్ మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. బాక్స్ అయితే చూస్తారు కదా మొత్తం ఇది. సో దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు. చలో వెనక్కి. మాన్యువల్ ఉంది. సో దీంట్లో వీళ్ళు బ్రాండెడ్ అన్ని మోడల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఉన్నాయి. సో ఇది మాన్యువల్. ఇందులో మీరు స్టీరింగ్ ఎలా ఆపరేట్ చేయాలి, డైరెక్షన్స్ ఏముంటాయి, ఏ మోడల్ వైజ్ మాన్యువల్ ఆపరేటర్. ఓకే, ఇది పక్కన పెట్టండి. అండ్ రిమోట్ చూసుకుంటే ఇది మన స్టీరింగ్ లెఫ్ట్ రైట్ సెంట్రల్. లైట్ ఇది దగ్గరగా లైట్. సో కార్ స్మూత్గా వెళ్ళడానికి, నార్మల్ స్పీడ్గా వెళ్ళడానికి. నెక్స్ట్ ఇది వచ్చేసి రివర్స్ వెళ్ళడానికి, ఫ్రంట్కి వెళ్ళడానికి, ఆన్ ఆఫ్. ఇది లైట్ ఇది మాట. సో రిమోట్ అయితే థ్రోటిల్ రిమోట్ అయితే ఇలా వస్తుంది మనకి. చూస్తున్నారు కదా. ఇప్పుడు కార్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే, లాంగ్ సో బ్యాటరీ మాట ఇది మీకు బ్యాటరీ. సో వెహికల్ అయితే అన్బాక్స్ చేస్తున్నాను గైస్. సో వెహికల్ చూసారు కదా, వెహికల్ చూడండి అలా వెనక్కి వెళ్ళాలా. సో గాయస్ ఇదిగోండి, వెహికల్ అయితే ఇది ఇలా ఉంటుంది. సో మీకు వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 kgs ఉంటుందండి. వెయిట్ ఇది ఆల్మోస్ట్ 3 kgs ఉంటుంది. సో మీకు లైట్లు వెలుగుతాయి ఫ్రంట్. సో హెవీ వెయిట్ రైడ్స్. ఇదంతా బాడీ మీకు ప్లాస్టిక్ వస్తుందండి. ప్లాస్టిక్ కాకపోతే హెవీ ప్లాస్టిక్. మన ఇండియా కాదు కాబట్టి, మేడ్ ఇన్ చైనా కాబట్టి కొంచెం ప్లాస్టిక్ పర్లేదు, హెవీ ప్లాస్టిక్. సో వెహికల్ అయితే ఇది చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేసి మనం ఎలా వర్క్ చేస్తుంది, సస్పెన్షన్ చూడండి బ్యాక్ సైడ్ మీకు చూపిస్తున్నాను. ఇది వెహికల్ అయితే ఉంది. ఇప్పుడు దీన్ని మనం కనెక్ట్ చేసి ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది మొత్తం చూపిద్దాం. అలాగే ఆఫ్ రోడ్ మనకి కొండ కూడా ఒకటి ఉంది ఇక్కడ మా ఊర్లో, కొండ దగ్గర కూడా తీసుకెళ్ళి మీకు మొత్తం ఎలా వెహికల్ ఏ విధంగా ఉందో మొత్తం చూపిస్తాను ఒకసారి. ఓకే రైట్. సో ఈ స్క్రూస్ అయితే తీస్తాను నేను, ఈ పిన్స్ అయితే తీసాను. సో ఇది సో లోపల అయితే ఈ విధంగా కనెక్షన్ ఉంది. మనం దీన్ని అయితే రిమూవ్ చేసి మనం బ్యాటరీ ఛార్జింగ్ అయితే పెట్టాలన్నమాట. ఓకే, ఒకసారి మొత్తం మీకు చూపిస్తాను ఇది ఏంటనేది. ఆపే బ్యాటరీ ఇది. సో ఒకసారి బ్యాటరీ చూద్దాం. ఇట్లో మనకి బ్యాటరీ ఆపరేటింగ్లో ఈ 2 బ్యాటరీస్ వచ్చాయి.
7.5 వోల్ట్ ఈచ్. సో 1500 mAh మాట. ఓకే, రిమోట్ బ్యాటరీస్, మనకి రిమోట్ బ్యాటరీస్ అండ్ ఛార్జర్ పిన్స్. ఇవి ఛార్జర్ పిన్స్ ఏంటంటే మనకి ఇది కనెక్ట్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు మనం కనెక్ట్ చేద్దాం, బ్యాటరీస్ వేద్దాం దీంట్లోకి. సో ఇది కనెక్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. రిమోట్ అయితే ఆన్ చేశాను, ఒకసారి చూడండి వెహికల్. ఓకే, ఆన్ అయితే అయింది. సో చూడండి, అలా చూడండి, చూపించి లైట్స్ అయితే వెలుగుతున్నాయి. సో మనం ఇప్పుడు ఫ్రంట్లో ఉంది చూడండి, స్ట్రైట్ పెట్టాను. చూద్దాం ఫ్రంట్. ఇప్పుడు ఫ్రంట్కి వెళ్దాం. ఫ్రంట్ చూడండి గాయస్, కార్ చూడండి. సో చైనా ఇంపోర్ట్, ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది. సో ఇప్పుడు మనం రివర్స్ తీసుకొద్దాం. రివర్స్. సో బ్రేక్ చూడండి, చాలా బ్రేక్స్ అయితే చాలా దారుణంగా పడుతున్నాయి. ఐ మీన్ చాలా పర్ఫెక్ట్గా పడుతున్నాయి అన్నమాట. సో గాయస్ చూస్తున్నారు కదా, దీన్ని ఇప్పుడు ఆఫ్ రోడ్లో టెస్ట్ చేద్దాం. ఒక కొండ మీదకి అయితే తీసుకెళ్తున్నాను, ప్రతిపడిలో మా ఊర్లో. చూద్దాం, దీన్ని టెస్ట్ చేద్దాం ఎంతవరకు దీని క్యాపబిలిటీ ఏంటనేది. సో ఇలాంటి మరెన్నో కార్స్, ఆఫ్ రోడ్ హాబీ గ్రేడ్ కార్స్ అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి, ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది. ఓకే, సో ఎవరికి ఏం కావాలన్నా డైరెక్ట్ నాకు మెసేజ్ చేయండి, కాల్ చేయండి ఈ దగ్గర నుంచి. ఓకే, తీ మళ్ళీ. ఎక్కడి నుంచి తీ. ఓకే, ఆ లాంగ్ రిమోట్ ఎంతవరకు కండి, హార్జెంటల్ది బాగా రిమోట్ చూడండి. గాయస్ చూడండి, నేను ఎక్కడో ఉన్నాను, కార్ ఎక్కడో ఉంది, రిమోట్ చూడండి ఎంత దూరం ఉందో. గాయస్ ఒకసారి డెమో చూడండి, చూపిస్తాను మీకు డెమో ఒకసారి. ఓకే, లైట్లు వెలుగుతున్నాయి, స్లోప్ అయితే ఎక్కించాను నేను. ఓకే, సో బ్రేక్ వేస్తున్నాను, బ్రేక్. స్పీడ్. ఆపే. గాయస్ ఇప్పుడు వీడియో చూసారు కదా, మొత్తం ఆర్సీ హాబీ గ్రేడ్ 1/10 స్కేల్. సో అదైతే ప్రైస్ వచ్చేసి మీకు తెలుసుకోవాలనుకుంటే కదా డైరెక్ట్ నాకు కాల్ చేయండి, నాకు మెసేజ్ చేయండి. సో ప్రైస్ ఎంత చెప్తాను. సో ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే మీరు నాకు డైరెక్ట్ ఆర్డర్ ప్రీ బుకింగ్ అండి. సో ఎందుకంటే ఇది డైరెక్ట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా. సో మీరు డైరెక్ట్ బయట వెబ్సైట్స్, అలీబాబా, చాలా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, దాంట్లో మీరు తెచ్చుకోవచ్చు. కానీ
గ్యారంటీ ఇవ్వలేం. కస్టమ్ క్లియరెన్స్ దగ్గర మీకు 100% ఆ అమౌంట్ ఎంత పే చేయాలని మీకు తెలియదు. సో ఇది ఎవరికంటే ఆల్రెడీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళు, బిజినెస్ చేస్తున్న వాళ్ళ ద్వారా తెప్పించుకోవడమే బెస్ట్ సజెషన్. మీకు మీరుగా ఓన్గా తెప్పించుకోవచ్చు, బట్ కస్టమ్ క్లియరెన్స్లో ఎంత అమౌంట్ అవుతుందని డబుల్ అవుతుంది. సో ఉన్న ప్రైస్లో డబుల్ అవుతుంది. అందుకే బల్క్గా హోల్సేల్లో తెప్పించి మనం సేల్ చేస్తామన్నమాట. సో అందుకే మీకు బెస్ట్ రేట్ అయితే ఇస్తాను. మీకు తెలుసుకోవాలనుకుంటే నాకు డైరెక్ట్ కాల్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకే. సో ఇది 60% అడ్వాన్స్ అయితే పే చేయాలి టోటల్ రేట్లో. అండ్ డెలివరీ డేట్ మినిమం 25 డేస్ నుంచి 30 డేస్ అండి. సో మీరు రాంగ్గా కాల్ చేసి అన్ని డేస్ ఎందుకు, ఎలా ఎందుకు, ఇవన్నీ మీరు డైరెక్ట్గా మీరు అనుకోవద్దు. సో మీరు అన్నీ మీకు నిజంగా ప్యాషన్ నుండి హాబీ గ్రేడ్ కావాలనుకుని, లేదంటే ఎవరికైనా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాం, ఇంత అమౌంట్ పే చేద్దాం అనుకుంటాం అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. మీరు నాకు కాల్ చేసి ఎంక్వైరీ చేయడం టైం వేస్ట్, మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. ఓకే. సో మనదైతే 100% జెన్యూన్ అండి, జెన్యూన్ పేజ్, జెన్యూన్ బిజినెస్, ఐఎమ్ జెన్యూన్ పర్సన్. స్టోర్ అడ్రస్ కాకినాడ జిల్లా, ఏలేశ్వరం, ఆంధ్రప్రదేశ్ అండి. ఓకే. సో మీకు బెస్ట్ సజెషన్ అయితే ఇస్తాను. మీకు స్టోర్కి వచ్చి మీరు అడ్వాన్స్ బుకింగ్ పెట్టుకున్నా పర్లేదు, డైరెక్ట్ నాకు కాల్ చేసి మీరు అంతా ఓకే అనుకుంటే కానీ నాకు అడ్వాన్స్ పే చేసినా పర్లేదు. ఎందుకంటే మంత్లీ ఒకసారి పీఓ చేస్తాం. పీఓ అంటే మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి అర్థం అవుద్ది. పీఓ, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పీఓ అని గూగుల్లో కొట్టి మీకు అర్థం అవుద్ది. సో మంత్లీ ఒకసారి అవుతుంది. అంటే నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఆగస్ట్కి ఈ పీఓ క్లోజ్ అయిపోతుంది. అంటే ఈ మంత్ ఎండింగ్ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్కి పీఓ క్లోజ్ అయిపోతుందండి. సో ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఆ 7వ తారీఖు లోపు ఎవరైతే కావాలో వాళ్ళందరూ ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి. ఆగస్ట్ 25 నుంచి 30 తారీఖు లోపు కార్ అయితే డెలివరీ అవుతుంది. ఓకే. సో మీకు మ్యాక్సిమం ఎక్కడ దొరకదు ఇది, మీరు ఎన్ని వెబ్సైట్లు చేసినా కూడా దొరకదు, ఎక్సెప్ట్ చైనా వెబ్సైట్స్. ఓకే. సో మనం తెప్పిస్తాం, అమ్ముతున్నాం. మీకన్నా అదర్ హాబీ గ్రేడ్ కార్స్ కానీ అదర్ మోడల్ కార్స్ కూడా కావాలన్నా నేను తెప్పిస్తాను. మీరు నా డైరెక్ట్ కాల్ చేయొచ్చు. ఓకే. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.